హే బేబీ, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. లత ఉన్నావా? ఉన్నా, చెప్పవే. సృజన తిన్నావా అని అడిగి చాలా రోజులైందే. అది అడుక్కుపోయినా తినొచ్చే. అది లేక ఎన్ని రోజులైందో ముందు అది చెప్పు. కరెక్ట్గా తెలీదు, 3-4 months అవుతుంది. నువ్వు ధైర్యం చేసి దగ్గర అవ్వాలి. అప్పుడే ఎలాంటి మగాడికైనా చలనం వస్తుంది. తనతో ఫిజికల్ రిలేషన్ కాదు నాకు కావాల్సింది. ఆయన మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులైంది. ఆయన మొహంలో చిరునవ్వు కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన చూపించే కోపంలో కూడా నాకు ప్రేమ కనిపిస్తుంది తెలుసా? నీకు సరైన మగాడు దొరకేలా మాట్లాడుతున్నావే. హాయ్ డాడీ. హాయ్ అమ్మా, అంతా రెడీయా? రెడీ డాడీ. హాయ్. ఏంటి అంతా రెడీగా ఉందిగా? రెడీ అమ్మా. హలో, చెప్పండి ఏ టైంకి వస్తున్నారు? అది వచ్చేటప్పుడు 3 మల్లెపూలు తీసుకురండి. సరే అండి. సార్ రేపటిలోగా కంప్లీట్ చేస్తాను సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. డోర్ తీయడానికి ఇంతసేపు ఏంటే? ఛే, ఇదిగా ఏదో అడిగావు కదా. సార్ చేస్తాను సార్, చెప్పాను కదా సార్, రేపు ఈవినింగ్ లోపు సబ్మిట్ చేస్తాను సార్. ప్లీజ్ సార్.
కంప్లీట్ చేస్తాను సార్. ఓకే సార్. వాటర్ తీసుకోండి. భోజనం వడ్డించమంటారా అండి? ఆల్రెడీ మా బాస్ పెట్టాడు, కడుపు నిండిపోయింది. ఇప్పుడు నువ్వు పెట్టడానికి రెడీ అయ్యావా? వర్క్ కంప్లీట్ చేయకపోతే రిజైన్ చేయమంటున్నాడు. 6 నెలలు ఉద్యోగం పోతే నేనేం చేశాను తెలుసా నీకు? స్విగ్గీ డెలివరీ చేశానే. మళ్ళీ అదే పని చేసే ఓపిక లేదు నాకు. నువ్వు వెళ్ళి తినేసి పడుకోపో. ఆగు, ఫోన్ పట్టుకెళ్ళు. హే బేబీ, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. స్మోక్ చేసావా? గో. హే హాయ్. చెప్పవే, ఏం చేస్తున్నావే? నువ్వేం చేస్తున్నావే? నిద్రపోదాం అనుకుంటున్నా. మా వాడొస్తే నిద్రపోను కూడా. హా? అర్థం కాలేదే. మొద్దు, నీకెలా చెప్పాలి? ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఆఫీస్లో టెన్షన్ అట, చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఈ టైంలోనా? నువ్వు ఎంత రొమాంటిక్కో మీ హస్బెండ్కి తెలీదా? కాలేజ్ రోజుల్లో నీ విషయం. ఆపవే. లత, ఉన్నావా? ఉన్నా, చెప్పవే. సృజన తిన్నావా అని అడిగి చాలా రోజులైందే. అది అడుక్కుపోయినా తినొచ్చే. అది లేక ఎన్ని రోజులైందో ముందు అది చెప్పు. కరెక్ట్గా తెలీదు, 3-4 months అవుతుంది. షో, నువ్వు ధైర్యం చేసి దగ్గరవ్వాలి. అప్పుడే ఎలాంటి మగాడికైనా చలనం వస్తుంది. సిగ్గు విడిచి ఎలాగైనా ట్రై చేద్దామని కాలేసానే. గట్టిగా నెట్టాడు, కింద పడ్డాను. నా ప్రాబ్లం నీకు నవ్వొస్తుంది కదా? నా ప్రాబ్లం నీకన్నా పెద్దది. అది తెలుసుకుంటూనే నవ్వొస్తుంది. ఎవరే ఫోన్లో? లత అండి. దాని మొగుడేం చేస్తున్నాడా ఈ టైంలో? హలో మిస్టర్ సుజనా హస్బెండ్ గారు, నేను నా భార్య పక్కనే ఉన్నాను. మీరే ఎక్కడో వర్క్లో ఉన్నారంట కదా. భార్యతో రాత్రిపూట గొడవ పడకండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మా ఆయన వేస్ట్ గాడు. మీరన్నది కూడా కరెక్టే. నేను వేస్ట్గా అన్నా నిన్ను? ఏయ్, ఫైల్స్ ఏవే నిన్న నీకు ఇచ్చినవి? వెళ్ళి తీసుకురాపో. ఏమండి, ఏంటి? లత బయటికి పిలిచింది, వెళ్ళేసి వస్తాను. అన్నీ నన్ను అడిగే చేస్తున్నావా ఏంటి? సర్లే వెళ్ళు, త్వరగా వచ్చే.
నేను సృజన ఇద్దరు ఉన్నాం. అవునా, మేము వస్తాంలే. అక్కడున్నా అంట, వెళ్దాం. ఏంటండి ఇంత లేటు? వచ్చాను కదా. షాపింగ్ అయిపోయిందా? ఏంటి ఏమీ కొనలేదనుకుంటా. ఈరోజు ఆఫర్స్ ఏం లేవు. నెక్స్ట్ మంత్ మంచి ఆఫర్స్ ఉన్నాయంట. నీ శాలరీ మొత్తం వాడేస్తా. ఆపే నీ సోది. హాయ్ సుజన, తిన్నావా? ఆపండి, తను బాధపడుతుంది. జస్ట్ కిడింగ్. అయినా ఆ పేరులో ఎంతో మ్యాజిక్ ఉందో తెలుసా? ఒక్క నిమిషం, నాకు కాల్ వస్తుంది. ఏం చేయకుండా దాని గురించి మాట్లాడాలంటే గంటలు గంటలు మాట్లాడొచ్చు. అందుకే ఆ పేరు అంత ఫేమస్ అయింది. రవి, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఏదో సెలబ్రేషన్ ఉందంట. సో నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతా. నువ్వు కొంచెం సృజనాని ఇంట్లో డ్రాప్ చేయవా ప్లీజ్? లేట్ అయితే తన హస్బెండ్ తిడతారు. నువ్వు టెన్షన్ పడకు, నాకు చెప్పావు కదా. మీకెందుకండి శ్రమ, నేను ఆటోలో వెళ్ళిపోతాను. భలే వారండి. అయినా లతా మాటకి ఎదురు చెప్పడం, లతా మాట కాదన్నాం. నా వల్ల అయితే కాదండి. ప్లీజ్ వెళ్ళవే, నాకు అర్జెంట్ కాల్ ఉంది. మళ్ళీ కలుస్తాను నేను. బాయ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఒకటేనా? లతా చెప్పింది మీ ఇంట్లో ఇంటీరియర్ చాలా బాగుందంట. అలాగే మీ చేత్తో ఒక కప్పు కాఫీ. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి. అయ్యో దానేముంది, రండి. కూర్చోండి, 2 minutesలో కాఫీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు కాలేజ్ రోజుల్లో చాలా రొమాంటిక్ అంట కదా, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా? కొట్టదండి, ఏమండి ప్లీజ్ అండి, కొట్టకండి. ఏం పని నువ్వు చేస్తుంది? నేను బయట ఇన్ని కష్టాలు పడుతున్నానే నీకోసం, నువ్వు చేసేది ఇదా? చావే చావు. ఏమండి కొట్టకండి ప్లీజ్. ఒకటి కష్టపడుతుంటే నువ్వు రంకు నచ్చావా? నీకోసం నేను ఎంత కష్టపడుతున్నానే. నిన్ను చంపేస్తాను. ఒకటి కష్టపడుతుంటే నువ్వు రంకు నచ్చావా? నిన్ను చావే, పీడ వెరగడైపోద్ది.
మీరు కాలేజీ రోజుల్లో చాలా రొమాంటిక్ అంట కదా, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా? అర్థం కాలేదు. సరే, పాయింట్కి వస్తున్నా సుజన గారు. నాకు లత మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. దాన్ని ఫిజికల్ రిలేషన్ కోసమే మెయింటైన్ చేస్తున్నావు. నువ్వు నీ హస్బెండ్తో ఎలా ఉన్నావో నాకు తెలుసు. మనం ఇద్దరం సంతోషకరమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం. ఈ విలువలు వంకాయలు మనకు అవసరం లేదు. సుప్రీంకోర్టు కూడా శారీరకంగా సుఖంగా లేని భార్యాభర్తలు ఎలాంటి రిలేషన్ అయినా పెట్టుకోవచ్చని చెప్పేసింది. అలాగే లతకు కానీ నీ భర్తకు కానీ తెలియకుండా జాగ్రత్త పడదాం. చూడండి రవి గారు, నేను లత మాట్లాడుకున్నది మీరు కూడా విన్నారని నాకు తెలుసు. తను నా చిన్ననాటి స్నేహితురాలు. మా ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలు మీకు అనవసరం. ఇంకొకరితో రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కల్లో కూడా రానివ్వను. అంటే మీ ఆయనతో రిలేషన్షిప్? నా భర్త గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయనకి ఎన్నో బాధ్యతలున్నాయి. ఇంట్లో చేసిన అప్పులు తీర్చడానికి రాత్రి పగలు ఎంతో కష్టపడుతున్నారు. తనతో ఫిజికల్ రిలేషన్ కాదు నాకు కావాల్సింది. ఆయన మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులైంది. ఆయన మొహంలో చిరునవ్వు కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన చూపించే కోపంలో కూడా నాకు ప్రేమ కనిపిస్తుంది తెలుసా? నీకు సరైన మగాడు దొరకేలా మాట్లాడుతున్నావే. రా. ఏయ్ వదులు రవి, వదులు, వదలమంటుంటే. రవి రావే, నీకు అద్భుతమైన సుఖం అందిస్తాం. అరి తెగించి రావే. నీ మీద మోజుంది, అది ఇప్పుడు తీర్చుకుంటాం. రావే. రవి వదలమంటున్నాను. సృజన, 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 లే లే సృజన, 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 లే 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 సృజన. సృజన, సృజన, క్షమించవే, ఎంత పని చేశావే సృజన. నాదేనే తప్పు, నాదే, చెప్పొచ్చు కదే. సృజన, సృజన, నేను తప్పు చేయలేదని నాతో చెప్పొచ్చు కదే. నాతో ఎందుకు చెప్పలేదే? చెప్పొచ్చు కదే. నేనంత కానున్నైపోయానా? శభాష్ అమ్మా, శభాష్. చాలా బాగా తీసావు. వావ్, నైస్, చాలా బాగుంది. నువ్వు చూసే కంటెంట్ అండ్ మీ డాడీ నిజంగా క్రిమినల్స్ ని పట్టుకోవడం, మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాగుందమ్మా, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్.